కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కలెక్టరేట్ ముందు సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుడికందుల సత్యం మాట్లాడుతూ ప్రజలపై భారం మోపే విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు। సామాన్య ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అమలు చేస్తున్న నిర్ణయాలు ప్రజల జీవితాలను దెబ్బతీస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు। ప్రజా సంక్షేమానికి విరుద్ధంగా ఉన్న విధానాలను రద్దు చేయకపోతే పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు। కార్మికులు, కష్టజీవులు, రైతులు, వ్యవసాయ కూలీలకు వ్యతిరేకమైనటువంటి 3 చట్టాలు తీసుకొచ్చింది। ఆ చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముందు భారీ ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది। కేంద్ర ప్రభుత్వం ఈ 12 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఉపయోగపడ్డ చట్టం ఒక్కటి తేకపోగా ప్రజలకు వ్యతిరేకమైనటువంటి, ప్రజలకు నష్టం కలిగించేటువంటి, మొత్తంగా అన్ని వర్గాల ప్రభావం చూపేటువంటి, నష్టాలు చేసేటువంటి చట్టాలు తీసుకొచ్చింది। ఆ చట్టాలకు వ్యతిరేకంగా వారం రోజుల పాటు ఈ జిల్లాలో గ్రామాన క్యాంపెయిన్ నిర్వహించుకోవడం జరిగింది। రేపు భవిష్యత్ కాలంలో కూడా దశల వారీగా ఆందోళన పోరాటాలు కూడా కొనసాగిస్తాం। ముఖ్యంగా స్వాతంత్రానికి పూర్వము కొట్లాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది ఈ బీజేపీ ప్రభుత్వం। ఇది ముమ్మాటికి కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేయడమే అని చెప్పేసి అందులో ఉన్నటువంటి చట్టం ఆధారంగా తెలుస్తూ ఉంది। అంతేకాదు ఉపాధి హామీ చట్టము గ్రామీణ పేదలకు ఎంతో ఉపయోగపడేటువంటి చట్టం, అది సామాజిక భద్రత కలిగించేటువంటి చట్టం। అట్లాంటి చట్టాన్ని రద్దు చేసి విబీజీ రామ్జీ అనేది కొత్త చట్టం తీసుకొచ్చిండు। ఇది ఉపాధి హామీల పుట్టగొట్టేటువంటి చట్టం।